So good morning all. మనకి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. విజన్ స్టేట్మెంట్, ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్. అంటే రాబోయే తరానికి సుపరిపాలన కోసం నాయకుల్ని తయారు చేయడం మన లక్ష్యం. సో శిరీషను చూసినప్పుడు మన ఆదర్శానికి కనెక్ట్ అయింది, అంటే అలా అనిపించింది నాకు. కాబట్టి ఈ నేపథ్యంలో మీకు కూడా తనతోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటే బాగుంటుంది అనిపించింది. అలాగే తన లక్ష్యాలు ఏంటి, ఫ్యూచర్లో తన లక్ష్యాలు ఏంటి, ఈ అంశాల గురించి తెలుసుకోవడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను తనని, అండ్ తన ఐడియాలజీ గురించి, పర్టికులర్గా ఓన్లీ ఐడియాలజీ గురించి మాత్రమే, తన ఆదర్శాల గురించి మాత్రమే అడుగుతాను, ఇంక వేరేవి కావు. సో ముందుగా శిరీష్ గారు, అసలు మీకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీరు ఒక వీడియోతో సంచలనం అయ్యారు, ఒక వైరల్ అయ్యారు. అయితే ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అసలు నామినేషన్ వేయాలి, సో పాలిటిక్స్లోకి రావాలి, ఆ ఇంటెన్షన్, ఉద్దేశం ఏంటి అసలు? సో ఎప్పుడైతే మీరు నామినేషన్ వేశారో ఆ టైంలో మీ సైకలాజికల్ కండిషన్ ఏంటి, అసలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ఒక 2 days సైలెన్స్, ఇంకా ఎవరు అసలు నామినేషన్ వేసిందని 2 రోజులు బాగా వైరల్ అయిందనమాట. ఇట్లా నామినేషన్ వేసిందంట బర్రెలక్క ఇది అనేసరికి ఇక ఫుల్ సపోర్ట్ వచ్చింది. సింబల్ వచ్చే వరకు వెయిట్ చేసేది. అందరు ఏమనుకున్నారంటే విత్డ్రా చేసుకుంటుందేమో చూద్దాం అన్నట్టు ఆగిరు. విత్డ్రా ఆప్షన్ అయిపోయిన తర్వాత ఫుల్ సపోర్ట్ వచ్చింది నాకు. ఇంకా సో ఇప్పుడు మీకు సపోర్ట్గా చాలా మంది వచ్చారు. జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు, తర్వాత వేరే పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఈ సపోర్ట్ ఏ స్థాయిలో అయితే ఉందో అదే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. సో ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? ఎందుకంటే మన పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఒకవైపు సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటారు, ఇంకొక వైపు క్రిటిసైజ్ చేసే పక్కింటి ఉంటారు, వీళ్ళతోటి భరించలేదు. సో మరి మీరు కూడా ఈ 2 రకాల పరిస్థితుల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళగలిగారు? సపోర్ట్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది నీకు ఎందుకు, అమ్మాయివి కదా అట్లని కూడా అన్నారు. ఇక అమ్మాయిని కదా అని వెనకకే పోతాం. ఇక ఫస్ట్ మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు నెగిటివ్ అనేది మైండ్లోకి వెళ్ళి తీసేయాలని నేను అనుకుంటా. ఇక పాజిటివ్ ఒకటి ఆలోచించాలి. ఇక పాజిటివ్గా ఉంటేనే మనం ముందుకెళ్తాం, నెగిటివ్ అంటే మన వెనకకే వెళ్ళిపోతుంటాం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రీసెంట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 38% యూతే ఉన్నారు. ఎవరైతే 35 years బిలో ఉన్న వాళ్ళే ఎలక్ట్ అయ్యారు. ఈవెన్ మన తెలంగాణలో కూడా 4 అబ్బాయిలు ఎలక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా 25 నుంచి 30 years మధ్యలోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు చాలామంది మన ఇళ్లలో యూత్ రాజకీయాల్లోకి రావాలి అంటే, పర్టికులర్గా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో రాజకీయాల్లోకి వస్తావు అంటేనే అదేదో పాపం జరిగినట్టుగా మాట్లాడతారు. సో అటువంటి పరిస్థితులు మీరు కూడా ఎదుర్కొన్నా. ఇంకా నా లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ల వల్ల కూడా ఏది సరిగ్గా లేని దానికి నీకెందుకు అంటే, మాకు ఇల్లు కానీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అవన్నీ ఏది సక్కలేని నీకెందుకు అన్నారు. నెగిటివ్ అనేది పూర్తిగా నేను తీసేసిన. నెగిటివ్ గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడు ముందుకెళ్ళలేం. స్టార్టింగ్లో నేను కోచింగ్కి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అమ్మాయి అంత దూరం పోతుంది, హైదరాబాద్లో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, ఆడ మనం అక్కడ వచ్చి ఏం చేస్తున్నాం అనేది పక్కకు పెట్టి రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇవన్నీ క్రియేట్ చేసినా మన ఫ్యామిలీకి మనం తెలవాలి మనం ఏంటి అనేది. ఇక అందుకని నేను ఎన్ని అన్నా, చాలా మాటలు అన్నారు ఊర్లో కూడా. ఈ ఎలక్షన్లో నిలబడ్డాక కూడా నా ఊరు నుంచే నాకు సపోర్ట్ లేదు. ఎప్పుడైనా కానీ మన ఊరు నుంచి మనకు సపోర్ట్ రాదు. అది ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే కానీ, ఎంత సినీ ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ మన ఊరు నుంచి మనకు అసలు సపోర్ట్ రాదు అది. ఇక మా ఊర్లోనే నన్ను డిసప్పాయింట్ చేసిరు చాలామంది. ఇంటికి వచ్చి కూడా విత్డ్రా మా ఊరోళ్ళే చెప్పారు విత్డ్రా చేసుకోమని. నేను వినలేదు ఎవరేం చెప్పినా. ఇక ఏదైతే అది అవుతుంది, అట్లా నేను నిలబడాలి గట్టిగా అని చెప్పేసి నిలబడ్డా నేను. ఇంకా సో సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కానీ మిగతా పరీక్షలకి చదువుకునే ఆస్పిరెంట్స్ కానీ ఈ స్టేబుల్ మైండెడ్నెస్ మెయింటైన్ చేయాలి. నిన్న కూడా ఒక దుర్వార్త, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదని చెప్పి వినయ్ అనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, విజయ్ అనుకుంటా. సో ఇటువంటి టెండెన్సీస్ వదిలేసేయండి.
ఎందుకంటే లైఫ్లో ప్రతిదీ కూడా మన రెడీమేడ్గా ఏది రాదు. సక్సెస్ అనేది రెడీమేడ్ ప్యాకేజ్ కాదు. అది కొంచెం సక్సెస్ రావడం అనేది కొంచెం లేట్ అవుతుందేమో, కానీ రావడం మాత్రం పక్క. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా నెగిటివిటీని దగ్గరికి నెగిటివిటీ అనేది మన చుట్టూ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివిటీ ఉన్నప్పుడు డెఫినెట్లీ నెగిటివిటీ కూడా ఉంటుంది. కనుక తను ఎలా అయితే అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలిగింది, యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళింది. సక్సెస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేది సెకండరీ. ముందైతే మీ వర్క్, మీ ప్రొసీజర్, మీ యాక్టివిటీ మీరు కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. అది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో రోజు మీరు సక్సెస్ అవుతారు. అందరూ తను ఓడిపోయిందని అంటున్నారు, కానీ ఐ హ్యావ్ సీన్ సక్సెస్ ఇన్ హెర్ జర్నీ. అది తన జర్నీలో ఈ సక్సెస్ని నేను చూశాను. ఎందుకంటే ఈరోజు ఓట్ల పరంగా లేకపోతే ఇంకో రకంగా ఆమె సక్సెస్ కాకపోయి ఉండొచ్చు, కానీ లైఫ్లో మాత్రం షీ విల్ బీ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి టెండెన్సీస్, సూసైడల్ టెండెన్సీస్ లాంటివి కనపడుతూ ఉంటే వాళ్ళని ఆ రకంగా పోయేటట్టుగా ప్రోత్సహించకుండా వాళ్ళ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురుతాయి. వాటిని అధిగమించి పోరాడినప్పుడే విజయం వస్తుంది అనేటటువంటి ఒక యాటిట్యూడ్ అయితే నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మరొక అంశం ఏంటంటే శిరీష్ గారు, అసలు మనలో పబ్లిక్ లైఫ్లోకి లేడీస్ రావడం అనేది ఒక పెద్ద ఇష్యూ. అటువంటిది మహిళలు ప్రజా జీవితంలోకి, మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది ఇంకా పెద్ద ఇష్యూగా పరిగణించడం జరుగుతుంది. సో మీరు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విమెన్ ఇన్ పాలిటిక్స్ అనేటటువంటి అంశం మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అమ్మాయి నన్ను అని చెప్పేసి ఇది చేయకూడదు ఇది చేయకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ అనేది ఖచ్చితంగా పెడతారు. సో నా చిన్నప్పటి నుంచి నాకు ఎట్లుంటుందంటే బాయ్స్తో పాటు నేను ఏదైనా చేయగలగాలి. నాకు కరాటీ చేయాలని చాలా ఇష్టం ఉంటుండే, డ్యాన్స్ క్లాస్ కానీ అవన్నీ. ప్రతిదీ నన్ను వెనకకి గుంజేవాళ్ళు అనమాట. అబ్బాయిలతో పాటు పోయి నువ్వు చేయడం ఏంది, వద్దు అబ్బాయిలతో ఉండకూడదు, ప్రతిదీ నన్ను వెనకకు గుంజేవాళ్ళు. మా డాడీ మెయిన్, మా మమ్మీ కొంచెం సపోర్ట్ చేసేది, కానీ మా డాడీ ఎట్లా అంటే మొగరాయిన్ లెక్క తిరగడం ఏంది అట్లా నన్ను ప్రతిసారి డిసప్పాయింట్ చేసేవాళ్ళు. ఇక నాకు ఇష్టమైనవన్నీ నేను కరాటే కానీ డ్యాన్స్ క్లాస్ కానీ యోగా అవేం చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఊర్లలో అమ్మాయిలు బయటకు రారు ఏదైనా చేయడానికి, అబ్బాయిలతో పాటు అంటే ఇంకా అసలే రారు. ఇక అవన్నీ నేను మిస్ అయినాను చాలా వరకు. నాకు ఇష్టమైన నేను ఏది చేయలేకపోయినా. ఇక నేను ఒకటే ఏంది ఇదంతా అమ్మాయి అమ్మాయి అని ప్రతిసారి వెనకకు గుంజడం, ఇది పోవాలి. అమ్మాయి ఇప్పుడు సిటీలలో అంటే అందరు సమానం అనేది ఉంది, కానీ ఊర్లలో అమ్మాయి అబ్బాయిని చాలా వరకు వేరియేషన్స్ చూస్తారు. ఆ వేరియేషన్ అనేది పోవాలి. ఇక వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళాలి. ఇక నాకు నచ్చింది ఏదో ఒక పోరాటం చేయాలనేది నాకు అనిపించింది. ఒక్కొక్క స్టూడెంట్స్ వాళ్ళు పడుతున్న బాధ నాకు చాలా బాధ అనిపించింది. ఏదో ఒకటి చేయాలి, వద్దు అంటే అది వెనకకే పోతుంది. మనం చేస్తుంటేనే, ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మల్కాజ్గిరిలో ఒక అమ్మాయి నామినేషన్ వేసింది, నేను వేసిన కాబట్టి ఆమె వేసింది. అట్లా ఒకరిని చేస్తుంటేనే వెనకాల ఎవరో ఒకరు వస్తుంటారు. అమ్మాయి అబ్బాయి అనేది కాదు, అమ్మాయి అయినా చేయగలిగింది చేయాలి. ఇక అట్లా అని చెప్పేసి నేను ఇంత ధైర్యం చేసిన. నాకు తెలుసు ఈ పోరాటంలో ప్రాణాలు పోతాయని కూడా భయపెట్టించి, పోతే పోని ఇన్స్పిరేషన్గా నేను నిలిచిపోతా, అట్లని ధైర్యం చేసేసిన. సో దట్ ఈస్ ద స్పిరిట్. ప్రాణాలు తీసుకోవడం కాదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు పోరాటం అంటూ మొదలు పెడితే అనేది ఆదర్శం. అండ్ మనకి యూపీఎస్సీ నోటిఫికేషన్లో కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. 2018లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మోర్ ఉమెన్ విల్ బీ ఎంకరేజ్ టు అప్లై ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ప్రత్యేకంగా ఉంది అది. అంటే ఎక్కువ మంది, మరింత మహిళల్ని ఎంకరేజ్ చేయడం చేసే విధంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తున్నారు అన్నట్టుగా. సో అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా అది ఒక స్టేట్మెంట్ పెట్టాలి, మోర్ ఉమెన్ విల్ బీ ఎంకరేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ అనేది. అండ్ దానికి అనుగుణంగానే మనకి కేంద్ర ప్రభుత్వంలో 106వ రాజ్యాంగ సవరణ చేసి చట్టసభల్లోనూ తర్వాత అంటే పార్లమెంటు అసెంబ్లీ రెండింటిలో కూడా రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ అనే దానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎలా అయితే పంచాయతీలు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల సుమారుగా సగానికి పైగా అంటే 56% మంది దేశవ్యాప్తంగా మహిళలు లోకల్ బాడీస్లోకి వచ్చారు, మున్సిపాలిటీలు పంచాయతీల్లోనూ కలిపి. సో ఇక నెక్స్ట్ లెవెల్లో జరగాల్సింది ఏంటంటే, ఇక అన్ని స్థాయిల్లోనూ మహిళల ప్రాతినిధ్యం అనేటటువంటిది పెరగాలి. మనకి మ్యాన్ అండ్ ఉమెన్ అనేటటువంటి కాన్సెప్ట్ అసలు రావాల్సినటువంటి అవసరం లేదు.
అవి వాటి అవసరం ఎప్పుడు ఉండాలంటే ఓన్లీ బెడ్రూమ్లోను బాత్రూంలో మాత్రమే ఉండాలి. వన్స్ యు ఆర్ అవుట్ సైడ్ యువర్ హోమ్, మనిషి అనేటటువంటి పర్స్పెక్టివే, హ్యూమన్ బీయింగ్ అనే పర్స్పెక్టివే ఉండాలి తప్ప మన జెండర్ రోల్స్ విషయంలో స్త్రీ పురుషుడు అనేటటువంటి ఆలోచన అంతం చేయాలి అనేటటువంటిది తన అభిప్రాయం. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది ఏమనుకోండి ఒక మాట అడుగుతాను తన్ని. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఏపీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నా చెల్లెలు శిరీషకి పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సో దీని మీద మీరు విన్నారా ఈ స్టేట్మెంట్ గురించి? విన్నా, దాని గురించి నేనేం చెప్పాలనుకోవట్లేదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి అన్నట్టుగా నాకు అనిపించింది. అది అనిపించడం కాదు, అది నిజమే. ఆయన వాల్యూ తెలుసుకోకపోవడం అది మన బాధాకరమైన విషయం అనమాట. సో ఎవరికైనా ఒకరికి ఒక అవకాశం ఇస్తే తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఎట్లా అంటే నాది చిన్న ఏజ్ అని చెప్పేసి అమ్మాయి వై నువ్వేం చేస్తావు, పెద్ద పెద్ద అబ్బాయిలే ఏం చేయలేకపోతున్నారు, ఇది కూడా నన్ను అప్సెట్ చేసిరు. ఇంకా ఏంటంటే నా ఆర్థిక పరిస్థితిని కూడా వేలెత్తి చూపిరనమాట. ఏమనంటే నీకే లేదంటారు, రేపు నువ్వు గెలిచిన తర్వాత మాకేం చేస్తావు అన్నట్టు కూడా నేను ఓడిపోవడానికి కారణమైంది. నన్ను పొగిడితే పొగడండి, సరే నేను చేసిన ధైర్యానికి పొగుడుతున్నారు, కానీ వేరే వాళ్ళని తక్కువ చేసి నన్ను పొగడడం అనేది నాకు బాధ అనిపిస్తుంది. ఎవరైనా సరే ఆ వ్యక్తి నాకంటే చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా నన్ను వాళ్ళతో పోల్చి తక్కువ చేయడం అనేది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద డీసెన్సీ. ఇటువంటిది డీసెన్సీ రాజకీయాల్లో మనకి లేనటువంటిది తన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఈ డీసెన్సీ. నిన్న మన అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు కనుక మీరు చూసుంటే ఎంత ప్రతిపక్షానికి అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడించారు, అందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలు నానా హంగామా చేసినాయి, ఆయన మాట్లాడనివ్వలేదు. సో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు. ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య రాజకీయాలు జరిగేయాలంటే ఎదుటి వ్యక్తిత్వ హననం జరగకూడదు. సో మన గురించి మనం చెప్పాలి, మన పాలసీస్ గురించి మనం చెప్పాలి, అంతే తప్ప ఎదుటి వ్యక్తి పరువు తీసే విధంగా మనం మాట్లాడకూడదు. సో మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పాలంతే. మనం వస్తే ఏం అభివృద్ధి చేస్తాం, ఏం చేస్తాం అనేది మనం చెప్పాలి. వాళ్ళు అది చేసిరు ఇది చేసిరు కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మాత్రమే చెప్పాలి. సో అది డీసెన్సీ అంటే పొలిటికల్ డీసెన్సీ, డెమోక్రటిక్ డీసెన్సీ అంటే అలా ఉండాలి. తర్వాత మీకు ఈ రాజకీయాల్లోకి వచ్చారు, రాకముందు కూడా మీకు కొన్ని పొలిటికల్ ఐడియాస్ ఉండొచ్చు. ఐ థింక్ మీరు BA చదివారు, మీరు బీకామ్ చదివారు. సో ఇంటర్మీడియట్ అంటే నాది కొంచెం సరిగ్గా గైడెన్స్ చేసేవాళ్ళు లేక ఈ బీజెడ్సీలో ప్రాక్టికల్స్ ఉంటాయంటే నాకు కొంచెం భయం అనమాట, రక్తము అవి అంటే. సో ఆ ప్రాక్టికల్స్కి కొంచెం భయపడి నేను బీకామ్ తీసుకున్నాను డిగ్రీలో. ఇంటర్లో బైపీసీ. ఓకే, వెరీ నైస్. అంటే మీరు కొన్ని వీడియోలో చూశాను, ఆర్టికల్ 14 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 ప్రకారం నాకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్తుంటే నేను పొలిటికల్ సైన్స్ చదివాను. సో తను అంటే ఈ బీకామ్ చదివిన తర్వాత ఈ పోటీ పరీక్షల్లో భాగంగా ఇవన్నీ అవగాహన చూద్దాం. అయితే తర్వాత ఇంకొక అంశం, ఈ రాజకీయాలకు రాకముందు కూడా కొంత పొలిటికల్ ఐడియాస్ ఉండొచ్చు. సో మీకు ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరు? అంటే అప్పటి వరకు కూడా నాకు ఓటు హక్కు అనేది రాలేదు. ఫస్ట్ టైం నాకు ఓటు హక్కు పోయినసారి వచ్చింది, కానీ నేను వేయలేదు. ఈసారే వచ్చింది. పోయినసారి నాది డిలీటెడ్ అని వచ్చింది కాబట్టి నేను వేయలేకపోయినా. ఇక రాజకీయంలో అంటే నేను అంత తిరగలేదు సార్, నాకు అంత తెలియదు. ఆదర్శం అంటే ఇక ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఇష్టం నాకు. ఆయన చేసేవి స్టూడెంట్స్కు చేస్తాడు. ఆయన ప్రతి ఒక్క నిరుద్యోగులకు జరిగిన అన్యాయంలో ఆయన ముందు వెళ్ళి ప్రశ్నించడం, సో నిరుద్యోగుల కోసం పోరాడతాడు కాబట్టి ఆయన అంటే ఇష్టం నాకు. వెరీ గుడ్. సో ప్రవీణ్ కుమార్ సార్ ఎవరైతే IPSగా పనిచేసి రిజైన్ చేసి తర్వాత BSPలో జాయిన్ అయ్యి ఆయన కూడా కంటెస్ట్ చేయడం జరిగింది పొలిటికల్గా. సో హీ ఈజ్ అన్ ఐడియల్ పర్సన్ ఫర్ హర్. అయితే తర్వాత మరో అంశం, మీ ఫ్యూచర్ ఏంటి? అంటే మీ భవిష్యత్తులో ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే లోకల్ బాడీస్లో కూడా ఏమన్నా ఐడియా ఉందా? లోకల్ పార్టీస్లోకి అయితే వెళ్ళాలని లేదు సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా జనాలు నన్ను ఇండిపెండెంట్గానే ఇష్టపడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు. కామెంట్స్ కూడా నేను చాలా వరకు చదివినా, ఏ పార్టీలోకి వెళ్ళొద్దక్క, నువ్వు ఇండిపెండెంట్గా ఉండు, నిన్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారమే నేను నడుచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఏదైనా
గౌరవ పదవులు ఏమైనా ఆఫర్ చేస్తే మరి తీసుకోవడానికి తీసుకోవాలని లేదు నాకు. అంటే ఒకవేళ తీసుకుంటే ఎటువంటి పోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పటికైతే ఏం ఆలోచించుకోలేదు సార్ నేను. ఇప్పుడు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి కొన్ని అవకతవకల నేపథ్యంలో ఈ మొత్తం ఇష్యూస్ అన్నీ జరిగినాయి. మీరు పొలిటికల్గా రావడానికి కూడా అది ప్రధానమైన కారణం. అవును సార్. సో మీ అభిప్రాయం ప్రకారం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడు అందరూ మెంబర్లు అందరూ రాజీనామా చేశారు, చైర్మన్ కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఇటువంటి పొలిటిసైజేషన్ జరగకుండా ఉండాలంటే, అంటే రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాకుండా ఉండాలంటే మీ అభిప్రాయం ప్రకారం ఇది ఎలా ప్రక్షాళన జరగాలి? టీఎస్పీఎస్లోకి ఎట్లా అని అంటే మామూలుగా అందులో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతారు వాళ్ళను పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నా సార్. ఎందుకంటే కొంచెం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అందులో పెట్టడం వల్ల కొంచెం డబ్బుకి కకృతి పడి కూడా ఈ ఆ పోస్టులు అనేది పేపర్స్ లీకేజ్ జరిగింది. అలా జరగకుండా మంచిగా ఈ ఎడ్యుకేషన్ గురించి మంచిగా తెలిసిన వాళ్ళని పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక దెబ్బ కొడితే వేసినోడికి తెలియదు నొప్పి అనేది, తిన్నోనికి తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళని పెడితే రేపు ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనేది నా ఒపీనియన్. సో టీఎస్పీఎస్సీలో రావాల్సినటువంటి మార్పు ఎలా ఉండాలి అంటే తను నిరుద్యోగులకి ఒక ప్రతినిధి లాంటిది. తన వాయిస్ అనేది నిరుద్యోగుల వాయిస్కి ఒక ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి ఎంతసేపు కేవలం పొలిటికల్ నామినేషన్స్ రూపంలోనే టీఎస్పీఎస్సీ నిర్మాణం జరుగుతుంది. సో అటువంటి పరిస్థితి ఉండకూడదు. మెరిట్ ఆధారంగా టీఎస్పీఎస్సీలో మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి, చైర్మన్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు దే ఆర్ సపోజ్ టు రిక్రూట్ ద మెరిటోరియస్ పీపుల్, అంటే ప్రతిభావంతుల్ని రిక్రూట్ చేయాలి. మరి రిక్రూటర్స్ మరి ఏ విధంగా సెలెక్ట్ చేయాలి? ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద రిక్రూటర్స్ షుడ్ ఆల్సో బి బేస్డ్ ఆన్ ద మెరిట్. అంటే రిక్రూటర్స్ అంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లు, వాళ్ళని ఎంపిక చేసే విషయంలో కూడా ఒక ప్రతిభ అనేటటువంటిది పరీక్షించే విధంగా ఉండాలి. ఈ విధానం సివిల్ సర్వీస్ కమిషన్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ సివిల్ సర్వీస్ కమిషనర్స్ అని అంటారు. ఆ ఆఫీస్ ఆఫ్ సివిల్ సర్వీస్ కమిషనర్స్లో కూడా ఇలాంటి పద్ధతే ఉంది. ఎవరైతే ఎప్పుడైతే వేకెన్సీస్ పడతాయో ఆ వేకెన్సీస్కి ఖాళీలు ఉన్నాయని చెప్పి టీఎస్పీఎస్సీలో ఖాళీలు ఉన్నాయని చెప్పి ముందు అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్లు పెట్టుకోవాలి. అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళకు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పుడు మెరిట్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా టీఎస్పీఎస్సీ సభ్యుల్ని కూడా మెరిట్ని బట్టి సెలెక్షన్ చేయాలి. అది తను కోరుకునేటటువంటి, అంటే ప్రతిభ ఆధారంగా మాత్రమే వీళ్ళు కూడా ఉండాలి. అండ్ ఎప్పుడైతే మెరిట్ ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల్ని ఎంపిక చేసే పరిస్థితి ఉంటుందో మీరు కూడా దానికి అర్హులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా అవకాశం ఉండాలన్నమాట. అప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా ఆ కమిషన్ తయారయ్యేటటువంటి పరిస్థితి. అండ్ తర్వాత ఫైనల్గా మీకు ఇప్పుడు సపోజ్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఉంది, ఏప్రిల్ అట్లా జరిగే అవకాశం, దానికి ఏమన్నా ఆలోచన? ఇంతకు ముందు వరకు నేను ఒక్కదాన్నే, కానీ ఇప్పుడు నేను చేస్తున్న మంచి పనికి ఒక పెద్ద టీం అయితే ఏర్పడింది. కాబట్టి మా టీం వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నాం సార్. కాబట్టి డిస్కషన్ చేసుకుని ఎంపీగా కూడా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. అంటే మీ టీం ఏదైతే ఉందో ఈ టీం స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తల? స్వచ్ఛందంగానే సార్. వాళ్ళకి ఏజెంట్గా పెట్టుకున్నప్పుడు కూడా నేను ₹1 ఇవ్వలేదు సార్ వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మళ్ళీ గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ ఇస్తా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు మీరు కూడా మళ్ళీ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉందా? ఏం ప్రిపేర్ అవ్వను సార్. ఈ పొలిటికల్గానే నేను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తూ కంప్లీట్గా ఇక పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తాను. సో ఫైనలీ ఒక క్వశ్చన్ అదే ఏంటంటే, భవిష్యత్తులో మీరు కనుక ముఖ్యమంత్రి అయితే ప్రధానంగా మీరు చేపట్టేటటువంటి పాలసీస్ ఒక 3 చెప్పండి. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా వ్యవసాయం అనేది చాలా సేంద్రియ వ్యవసాయం అనేది ఒక ఆలోచన. నేను అగ్రికల్చర్ చేసిన సార్. ఈ కెమికల్స్ వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి సేంద్రియ వ్యవసాయం అనేది వృద్ధి చేస్తా. ఇప్పుడు ఫ్రీ బస్సు అనేది పెట్టిరు కదా, అది అట్లాగే ఉచిత విద్య వైద్యం అనేది. ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో స్కూల్ ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి.
ఎట్లంటే గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే సరిగ్గా ఫెసిలిటీస్ లేవని చెప్పేసి అట్లా. ప్రైవేట్ స్కూల్స్లలో ఏ విధమైన అయితే ఫెసిలిటీస్ ఉంటావో గవర్నమెంట్ కూడా అదే ఫెసిలిటీస్ పెట్టేసి ఫ్రీ విద్య అనమాట. ఇంకా స్కూల్స్ కేజీ టు పీజీ అని మొత్తం ఫ్రీ. అది ఈ 3 పాలసీస్ నా మైండ్లో ఉన్నాయి సార్. సో ఇది తన ఆలోచనలు, ఐడియాస్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.